కేసీఆర్ సార్ బలం జనం, తెలంగాణకు బలం కేసీఆర్ సార్. ఇది ఎవ్వలన్నా ఒప్పుకోవాల్సిందే. అంతెందుకు కాంగ్రెస్ వాళ్ళు కూడా గాంధీ భవన్లో గిట్లనే చెప్పుకుంటారు. కేసీఆర్ సార్ అడుగు బయట పెడితే లక్షల మంది జనం సారెంబడి నడుస్తారు, తొవ్వ పొడుగుత జేజేలు చెప్తారు అన్నట్టు. సారు బస్సు యాత్ర చేస్తుండు కదా, అగో చూడురి ఊరు వాడ కేసీఆర్ సార్కు ఏ తీర్ల జేజేలు చెప్తున్నాయో. నిజంగా కేసీఆర్ సార్ అంటే కేసీఆర్ సారేనోళ్ళ ఒక ప్రజానాయకుడు జనంలోకి పోతే ఎట్లుంటదో కండ్లారా చూసిరు. మన కేసీఆర్ సారు బస్సు యాత్ర చేస్తుండు కదా, బుజారం నాడు తెలంగాణ భవన్ నుంచి స్టార్ట్ అయింది బస్సు యాత్ర. ఫస్ట్ కేసీఆర్ సార్కు తెలంగాణ భవన్ లో మన ఆడపడుచులు మంగళహారతులతోని స్వాగతం చెప్పిరోళ్ళ. సారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూల మాలేసి బస్సు యాత్ర షురూ చేసిండు. ఇక సారు స్టార్ట్ అయితుంటే తెలంగాణ భవన్ అంతా పటాకుల మూతతోని దద్దరిల్లింది. కార్యకర్తలు ధూమ్ ధామ్ చేసిర్రు. తెలంగాణ భవన్లు ఇట్లున్నదా, ఇక మిర్యాల కూడా పోయే తొవ్వంత చూడురి. కేసీఆర్ సార్ కోసం జనం రోడ్ల పొడుగుత నిలబడ్డరు, పూలవాన గురిపిచ్చిర్రు, జై తెలంగాణ అనుకుంటా సాగదోలిర్రు. అన్నట్టు కేసీఆర్ సారు మిర్యాల కూడా పోయే తొవ్వల నడిమిట్ల నల్గొండ మంజల మర్జాల బాయికాడున్న ఐకపి సెంటర్ కాడ ఆగిండోళ్ళ. ఇక అక్కడి రైతులు కేసీఆర్ సార్ కాడికి పోయి వాళ్ళ బాధలు రందులు చెప్పుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు బతుకు ఆగమైందని కేసీఆర్ సార్ ముంగట కండ్లెంబడి నీళ్లు పెట్టుకున్నారులా. అగో ఇనుర్రి వండలేరు. 20 రోజులు సాగు వచ్చి 20 రోజులు ఎండలు వస్తున్నాం మేము. మా ఊళ్ళో రైతు బంధువులు రుణమాఫీ చేయలేదు వరకు. మీ పాలన మంచిగా సారు మీరు వస్తున్నాం. నీళ్ళు లేవు, చెర్ల నీళ్ళు మంచిగా తాగడానికి లేవు. పోరాటం చేస్తున్నాము, అందరు రెడీగా ఉండండి, వాళ్ళ సంగతి చూద్దాము. ఇచ్చిన పోరాటం చేద్దాం. ఇన్నరా 4 నెలలనే కేసీఆర్ సార్ పాలనకు కాంగ్రెస్ పాలనకు నడుమ ఫరక్ తెలిసిపోయింది. మళ్ళా కేసీఆర్ సార్ సీఎం గుంటేనే రైతు బతుకు బాగుపడుతుందని అంటురోలా. ఇక ఇంకో దిక్కు రోడ్ షోలు పోయేదాకా ఎటు చూడు జనాలే జనాలు. ఇక మిర్యాల గూడలనైతే జన జాతరనే కనబడ్డది. రోడ్ షోకు లక్షల మంది జనం వచ్చిర్రు. మన ఆడపడుచులుగా బతుకమ్మలు బోనాలతోని కేసీఆర్ సార్కు స్వాగతం చెప్పిరు. అటు ఆటపాటలు, పోతురాజుల డాన్సులు, మిర్యాల గూడంతా ధూమ్ ధామే నడిచింది పో.